టిఆర్ఎఫ్ తమ 5 ప్రధాన డిమాండ్లను ఉంచింది. 1. మనకు రావలసిన 2% కమిషన్కి చట్టబద్ధత కావాలి. 2. ప్రభుత్వాలు రియల్టర్ని గుర్తించి వారికి ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వాలి. 3. కోటి రూపాయల వరకు ఆరోగ్య బీమా, ప్రమాద బీమాలను ఉచితంగా అందించాలి. 4. అర్హులైన వారందరికీ పెన్షన్ ఇవ్వాలి. 5. ప్రతి ఒక్కరికి ఇల్లు, భూములనిప్పించే రియల్టర్కి మాత్రం సొంత ఇల్లు లేదు. మాకోసం ప్రత్యేకంగా నగరంలో నలువైపులా రియల్టర్ టౌన్షిప్ పేరుతో లేఅవుట్ వేసి ప్రతి ఒక్క రియల్టర్కి ఉచితంగా 200 గజాల ఇంటి స్థలాన్ని ఉచితంగా ఇచ్చి ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఉచితంగా అందించాలి. ఈ హక్కుల సాధనకు టిఆర్ఎఫ్ కంకణం కట్టుకుంది. మాతో పాటు పోరాడేందుకు మీరు సిద్ధమా? అయితే రండి, కదలిరండి, తరలిరండి. మిత్రులారా, బొట్టు కలిస్తేనే సముద్రమవుతుంది. అలాంటి సముద్రాన్ని ఎదుర్కోవడం ఎవ్వరి వల్ల కాదు. అలాగే మనమందరం కలిస్తే ప్రభంజనాన్ని సృష్టించవచ్చు. అలాంటి ప్రభంజనాన్ని ఎదుర్కోవాలంటే ఎలాంటి వాడికైనా ధైర్యం చాలదు. రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు న్యాయంగా రావలసిన సర్వీసు ఛార్జీలను ఎగ్గొడుతున్న బడాచోరుల భరతం పడదాం. రండి, మాతో చేతులు కలపండి. ఒక అద్భుతమైన, అందమైన రియల్ ఎస్టేట్ ఏజెంట్ల భవిష్యత్తుకి మనమే పునాదులు వేద్దాం. ఐక్యంగా పోరాడుదాం. మన హక్కులు సాధించుకుందాం. ఒక్కసారి మాతో పాటు మీ గొంతు కలపండి. రియల్ ఎస్టేట్ ఏజెంట్ల ఐక్యత వర్ధిల్లాలి! రియల్ ఎస్టేట్ ఏజెంట్ల ఐక్యత వర్ధిల్లాలి! జై టిఆర్ఎఫ్! జై జై టిఆర్ఎఫ్!